మనందరం మూవీస్ చూస్తూ ఉంటాం. సో, మీకోసం నా దగ్గర ఒక క్వెషన్ ఉంది. మీలో ఎంతమంది 'కలేజా' మూవీ చూసారు? 'కలేజా' మూవీ మీలో ఎంతమందికి అర్థమైంది? వెల్ ఆ టైంలో అదొక ఫ్లాప్ అయ్యి ఉండొచ్చు. బట్ ఇప్పుడు అదొక కల్ట్ హిట్. లిటరల్లీ ఆ మూవీ ఫ్లాప్ అయిందని ఆ టైంలో మహేష్ బాబు గారు వాళ్ళ ఇంట్లో కూర్చుండిపోయలేదు కదా! నెక్స్ట్ మూవీ చేశారు. అది చేస్తూ ఇప్పుడు చాలా దూరం వచ్చారు. దీని అరౌండే ఈ రోజు శ్లోకం ఉంది. చాప్టర్ 3 శ్లోక్ నంబర్ 25లో శ్రీకృష్ణుడు చెప్తున్నారు, పార్థ, ఎవరైతే తెలివైన వ్యక్తులు ఉంటారో వాళ్ళ రిజల్ట్ పైన అటాచ్మెంట్ ఉంచుకోరు. వాళ్ళ కర్మంతో వాళ్ళు అటాచ్మెంట్ ఉంచుకోరు. వాళ్ళు ఫెయిల్ అయినా సక్సెస్ అయినా వాళ్ళ కర్మంని పాటిస్తారు. అలాగే వాళ్ళు ఈ లోకంని కూడా ఇన్స్పైర్ చేస్తారు. సింపుల్ గా చెప్పాలంటే మన ఇండస్ట్రీలో ఇప్పుడు ఎవరైతే హీరోలు ఉన్నారో వాళ్ళ మూవీస్ ఫ్లాప్ అయినా హిట్ అయినా వాళ్ళ నెక్స్ట్ మూవీ తీయడానికి ధైర్యం చూపించారు. కర్మణ్య విద్వాంసు యథా కుర్వంతి భారత కుర్యాద్ విద్వాంస్ తథా సక్తః చికీర్షుర్లోక సంగ్రహం. దీన్నే మహేష్ బాబు గారు వేరేలాగా చెప్పారు కూడా. దేవుడు మనల్ని వార్ జోన్లో పడేశాడు. బీ అలర్ట్, ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. లైఫ్లో ఒక గోల్ అంటూ పెట్టుకోండి. కసితో పరిగెత్తండి. పాడాలనుకుంటే కసిగా పాడేయండి, చదవాలనుకుంటే కసిగా చదివేయండి. లైఫ్లో ఏ గోలు లేనోళ్ళు మాత్రం వీలైనంత త్వరగా చచ్చిపోండి. మీ వల్ల మాకు ఏ ఉపయోగం లేదు. గుర్తుపెట్టుకో, నీకంటే తోపెవడు లేడిక్కడ.